ఉన్నాయమ్మా 675, 627, 580, 542, 509, 485, 472 అవునా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నెంబర్స్ అన్ని పక్క పక్కనే ఉన్నాయి కదా, డిఫరెన్సెస్లోకి వెళ్తున్నానమ్మా. ఇది -48 మైనస్ తగ్గుతుంది కాబట్టి -47 తగ్గుతుంది కాబట్టి -38 తగ్గుతుంది కాబట్టి మైనస్ దిస్ ఇస్ ఈక్వల్ టు 33 తగ్గుతుంది కాబట్టి మైనస్ ఎంతమా 24 తగ్గుతుంది కాబట్టి మైనస్ ఎంతమా 30. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా అంటే సో ఇక్కడ నుంచి లాజిక్ దొరుకుతుందో చూస్తా. 48, 47, 38, 33, 24, 13 ఏ లాజిక్ దొరకలా, ఆల్టర్నేట్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడమ్మా 13, 24 అంటే 11 పెరిగింది, 24, 33 అంటే 9 పెరిగింది. 11, 9 చూడగానే నాకేదో ఆడ్ నెంబర్స్ ఏమో డిఫరెన్స్ అనిపిస్తుంది. 33, 38 చూస్తే 5 అబ్బా, 38, 47 చూస్తే మళ్ళీ 9, 47, 48 చూస్తే 1 ఏదో తేడా కనిపిస్తుంది నాకు. మళ్ళీ 9 వచ్చింది, అదేందో తేడాగా ఉంది కదా. అప్పుడు నేనేం చేస్తానంటే సార్ మన ఎటు రాంగ్ నెంబర్ సిరీస్ కదా, అన్ని ఎగ్జాక్ట్గా ఉండవు కదా. చూస్తే 11, 9 తర్వాత ఇది 7 ఏమో అనిపించింది. 7 అయితే ఇది ఏమవ్వాలి 5 అవ్వాలి అవునా. 5 అయితే ఆటోమేటిక్ ఇది ఏమవ్వాలి 3 అవ్వాలి. ఒకసారి వెరిఫై చేద్దామా. ఓకే, ఎక్కడెక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో వెరిఫై చేద్దాం. ఓకేనా. ఇక్కడ 11 ఉండాలి అంటే 13 కరెక్టే, 13కి 11 డిఫరెన్స్ అంటే ఇది కూడా కరెక్టే, అంటే 24 కూడా కరెక్టే. 24 + 9 సరిపోయింది అంటే 33 కూడా కరెక్టే. 33కి మాత్రం ఎంత ఉండాలి 7 ఉండాలి. 7 ఉంటే ఎంత అవుతుంది ఇది 40 అవుతుంది. ఓకే, అప్పుడు 38 డిఫరెన్స్ ఉండకూడదు, ఎంత ఉండాలి 40 డిఫరెన్స్ ఉండాలి విత్ నెగిటివ్ సైన్. ఓకే, నెక్స్ట్ ఎంత ఉండాలి 5 ఉండాలి. 5 ఉంటే వీడు ఎంత అవుతాడు ఆటోమేటిక్గా 45 అవుతాడు అవునా. 45 అయితే ఆటోమేటిక్ చూడండి 48, 45 అంటే 3 సరిపోతుంది అవునా కాదా. అంటే వీళ్ళిద్దరిని మారిస్తే సరిపోతుంది. ఎవరిద్దరిని 38 కానీ అండ్ 37 కానీ మారిస్తే సరిపోతుంది. ఎవరితోటి -40, -45. అంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడ సబ్ట్రాక్ట్ జరగాలి. ఎంత జరగాలి 45 సబ్ట్రాక్షన్ జరగాలి. సబ్ట్రాక్ట్ చేయడమా 45 చూడండి. 7 - 5 2, 12 - 4 8. ఓకే, ఇది 5 యాషెస్ 582 ఉండాలి ఇక్కడ. ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు చూడమ్మా 582 - 40 542 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అంటే నా సిరీస్లో వర్కౌట్ అయిపోయింది కాబట్టి 580 ఇస్ ద రాంగ్ నెంబర్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఇది ఎందుకు బ్యూటిఫుల్ క్వశ్చన్ నేను. సో డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్లో మనకి రాంగ్ నెంబర్ ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమైన విషయం. ఓకేనా మై డియర్ బాయ్స్.